మంచం మీద పడుకుని సవన్లా కేవలం బొటనవేలు ఆడిస్తున్నావంతే. కొన్ని రోజుల్లో బొటనవేలు ఇంత పెద్దదైపోతుంది. ఇటు బొటనవేలు ఇంత పెద్దది, ఇటు చెయ్యేమో గట్టిగా బలంగా తయారవుతుంది. దీన్ని అదృష్టంగా భావించు. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఖాళీ లేనంత పని ఉంటే. ఎందుకంటే పర్సనల్ టైం అనేది నరకం. నీకు పర్సనల్ టైం దొరకకపోవడమే మంచిది. నువ్వు నీ జీవితాన్ని ఎంత పాడు చేసుకున్నావో అదంతా ఈ పర్సనల్ టైంలోనే చేసుకున్నావు ఇప్పటివరకు. నువ్వు జీవితంలో ఏదైనా నేర్చుకోవడానికి ఎప్పుడైనా శ్రద్ధ చూపించావా? నీకు నిజంగానే మనసుకి నచ్చిన పని ఏదైనా ఉంటే నువ్వు దానికోసం ఖచ్చితంగా సమయం కేటాయించేవాడివి. నీకు మనసుకి నచ్చిన పని అంటూ ఏదీ లేదు. అందుకే 6 గంటలకు అయిపోయే పనిని నువ్వు రాత్రి 10 గంటల వరకు లాగుతావు. ఎందుకంటే సమయం ఖాళీగా మిగిలిపోతే ఆ ఖాళీ సమయం ఒక ప్రశ్నలా ఎదురు నిలబడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని. చేయడానికి ఇంకేమీ ఉండదు కూడా. అప్పుడు మళ్ళీ డెడ్ స్క్రోలింగ్ చేస్తావు. ఇంకేం చేస్తావు? రోజు ఎలా గడిచిపోయిందో తెలియకపోవడం కంటే పెద్ద వరం ఇంకేముంటుంది? ఒక రకంగా నువ్వు కాలాతీతుడివి అయిపోయావు. ఉదయం ఎప్పుడైంది, మధ్యాహ్నం ఎప్పుడైంది, రాత్రి ఎప్పుడైంది అసలు తెలియనే లేదు. ఎంత అలసిపోయావంటే ఎప్పుడు నిద్రపోయావో కూడా తెలియలేదు. జీవితంలో దీనికంటే పెద్ద అదృష్టం ఇంకేదైనా ఉంటుందా?